అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధు పథకాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక చక్కటి గుడ్ న్యూస్ అప్డేట్ అయితే తెలిసింది. సో మొన్నటి వరకు నేను కూడా తమ్నైళ్ళల్లో 10 ఎకరాల వరకు మాత్రమే మెన్షన్ చేసేది, కానీ ఈరోజు 20 ఎకరాల వరకు కూడా రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. ఈ వీడియోలో మొత్తానికి దాదాపుగా 50,000 వరకే నేను మెన్షన్ చేసేది, కానీ 80,000 రూపాయలు కూడా ఈరోజు తమ్నెల్లో మెన్షన్ చేశాను. అంటే శుభవార్తలు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, అలాగే ఏ రోజున ఎవరి ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయి, ఎన్ని ఎకరాల వరకు ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే సమాచారాలకి సంబంధించిన మరింత సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో తప్పక వీడియోని చివరి వరకు చూడండి. నిన్న వచ్చిన స్టేట్మెంట్స్ ఇవన్నమాట. రైతు భరోసాకు షరతుల్లో సాగు చేసిన రైతులందరికీ వర్తింపు అనే అంశాన్ని మీరు చాలా స్పష్టంగా, క్లుప్తంగా, వివరంగా ఆలోచన చేయొచ్చు. కానీ ఇక్కడే వచ్చింది, షరతులు లేవు అని చెప్పేసి అంటున్నారు, కానీ మీరు సాగు చేస్తున్నారు అనే దానిపై ఒక డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి ఉన్నది. ఉదాహరణకు మీకు మొత్తం ఎకరం 10 గుంటల పట్టాయి ఉంటే ఈ 10 గుంటలలో ఒక 5 గుంటల వరకు ఏమన్నా ఇంటి నిర్మాణం కానీ, షెడ్ నిర్మాణం కానీ, అంటే సాగు చేయకుండా ఖాళీగా స్థలం ఉంటే దానికి సంబంధించి మీరు డిక్లరేషన్లో ఇవ్వాలి. అయ్యా, నేను మా గ్రామం నుండి పలానా రైతును, నాకు ఎకరం 10 గుంటలలో ఎకరం 5 గుంటలు నేను సాగు చేస్తున్నాను, ఈ సాగు చేసే భూమికి నాకు రైతు భరోసా ఇవ్వగలరు అని చెప్పేసి లెటరు ఇలాంటివి పెట్టేది ఏముండదు. కానీ సర్వే లాంటివి ఏమైనా రేపు నిర్వహిస్తే దాంట్లో ఆ అంశానికి సంబంధించి ఉండొచ్చు అనే వివరణ తెలుస్తుంది. ఎందుకంటే డిజిటల్ శాటిలైట్ సర్వే విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఒకసారి స్టేట్మెంట్ చూసుకుందాం. ఈ నెల 5వ తేదీ నుంచి 7వ వరకు దరఖాస్తుల స్వీకరణ. దరఖాస్తులు అంటే ఇంకా కొత్తగా ఏం లేవు అనేది అనుకుంటున్నాను. నేను ఏదైతే చెప్పానో దానికి సంబంధించిన అంశమే. సంక్రాంతి నుంచి స్కీమ్ అమలు. క్యాబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం. ప్రభుత్వానికి ఇచ్చేందుకు నివేదిక పూర్తి స్థాయిలో సిద్ధం చేసింది అనే సమాచారం అయితే ఇచ్చారనమాట. సో 4న క్యాబినెట్ మీటింగ్ అనే సమాచారం కూడా ఒక స్టేట్మెంట్ అయితే చూసుకోవచ్చు. రైతు భరోసాకి సంబంధించి సంక్రాంతికి ఇవ్వనున్నారు. కూలీలకి ఆర్థిక సాయం. రైతు భరోసా సాగు చేసే రైతులకి, అంటే నువ్వు ఎన్ని ఎకరాలన్నా సాగు చేయి, నీకు 7,500 రూపాయలు అనేవి పెట్టుబడి సాయం కింద, ప్రోత్సాహం కింద రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ఇక్కడ రైతు కూలీలకు ఆర్థిక సాయం అంటే కనీసం సాగు చేయడానికి భూమి లేని కుటుంబాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల వరకు ఉన్నాయనేది ధరణి కమిటీ యొక్క సూచన అనే సమాచారం మీద తెలిసింది. ఈ 25 లక్షల కుటుంబాలకి ప్రతి ఏడాదిలో 2 విడతలలో భాగంగా మొదటి విడత సంక్రాంతి కానుకగా 6,000 రూపాయలను ఆ 25 లక్షల కుటుంబాల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఇందుకోసం 10,000 కోట్ల రుణాన్ని ఇప్పటికే వివిధ పద్ధతుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించి క్యాబినెట్ విధి విధానాలు ఖరారైన తర్వాత సంక్రాంతి కానుకగా మొత్తానికి రైతుల ఖాతాలలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అనేది స్టేట్మెంట్ అయితే తెలుస్తుంది అనమాట. అయితే మీ ఖాతాలలో నిధులు ఎప్పుడు జమ అవుతాయి అని మీకు డౌట్ ఉండొచ్చు. సో తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరం కలిగిన రైతులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల మంది సుమారుగా ఉంటే 2 ఎకరాల రైతులు సుమారుగా 17 లక్షల మంది ఉన్నారు. 3 ఎకరాల రైతులు 11 లక్షల మంది, 4 ఎకరాల రైతులు సుమారుగా 6 లక్షల మంది ఉంటే 5 ఎకరాల రైతులు తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షల మంది ఉన్నారు. సో 1-2 ఎకరాల వారికి మొదటి విడతలో జమ అయితే 3-4 ఎకరాల వారికి రెండో విడతలో జమ కావడానికి ఆస్కారాలు అయితే ఉన్నాయి. 5-6 ఎకరాల వారికి మనకి మూడో విడతలో జమ అవుతాయి. ఇక్కడికే దాదాపుగా 92% వరకు రైతులు ఖాతాలలో నిధులు అనేవి జమ అవుతాయి. ఓకేనా? సో కేవలం ఒక 8% మంది రైతులే 6 ఎకరాల కంటే తక్కువ కలిగిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా బహుశా వేలల్లోనే ఉండొచ్చు. సో దీని ప్రకారం అంచనా వేసుకోవచ్చు. మనకి జనవరి 15 నుండి పథకం ప్రారంభం కావచ్చు అనే సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకే ఒక అప్డేట్ ఉన్నా మన ఛానల్ ద్వారా మీకు సమాచారం ఉంటుంది కాబట్టి ఛానల్ని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.